సో గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో చూస్తున్నదే లైఫ్ కాదు, దాని వెనక ఇంకా చాలా ఉంది. సో దాన్ని తీసుకొని మీరు బ్రెయిన్లో ఏదో అనేసుకోవద్దు. మీకు ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చిందని షాపింగ్, గ్యాడ్జెట్స్, ట్రిప్స్ లేదా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఎగరేయకూడదు. ఇయ్యు, కానీ సేవ్ కూడా చెయ్యు. కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే మనీని ఎంజాయ్ చేయకుండా సేవ్ చేయడం కాదు, స్మార్ట్గా సేవ్ చేయడం. ఎంజాయ్ కూడా చేయాలి, స్మార్ట్గా సేవ్ చేయాలి. జాబ్ ఉండదు, ఇంట్లో చెప్పుకోలేం, ఇంట్లో జాబ్ ఎప్పుడు తెచ్చుకుంటావు అని. బయటకు వెళ్తే ఏం చేస్తున్నావు అని అడుగుతారు. గర్ల్ ఫ్రెండ్ ఏమో జాబ్ లేకపోతే బ్రేకప్ చెప్పేస్తుంది. ఆ తొందరలో ఏది దొరికితే అది చేస్తే లైఫ్ అంతే. ఇంజనీరింగ్లో టైం ఉంది కానీ చేయాలి అని ఇంట్రెస్ట్ లేదు. జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అని అనిపిస్తుంది కానీ డెడికేషన్ లేదు. ఒక సైడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటాం కానీ తర్వాత చేసుకుందాం అని చెప్పి పోస్ట్పోన్ చేసేస్తాం. ఇలానే పోస్ట్పోన్ చేసుకుంటూ 2 years అయిపోతాయి, 3 years అయిపోతాయి. ఒకరోజు మనం రియలైజ్ అవుతాం, నేను ఇంకా ముందు చేసుంటే బాగుండేది కదా అని చెప్పి. అండ్ ఆ టైంలో మనకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో నేను మీ అందరికి ఇచ్చే సజెషన్, ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ 20sలో డెసిషన్స్ తీసుకోవడం కష్టం అనిపిస్తుంది, కానీ డెసిషన్స్ తీసుకోకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడు నీ దగ్గర ఎనర్జీ ఉంది, ఫ్రీడమ్ ఉంది, మంచిగా మిస్టేక్స్ అండ్ ఫెయిల్యూర్స్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. కానీ 30sకి వెళ్ళాక రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, ప్రెషర్, కమిట్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు సేమ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటే చాలా కష్టం. సో ఈ వీడియోలో నేను చెప్తాను 20sలో నువ్వు అవాయిడ్ చేయవలసిన మిస్టేక్స్ ఏంటి అని. ఇవి అవాయిడ్ చేసినట్టయితే ఫ్యూచర్లో నీ లైఫ్ క్లారిటీ, కాన్ఫిడెన్స్ నీ కంట్రోల్లో ఉంటుంది. లాస్ట్ మిస్టేక్ అసలు మిస్ చేయొద్దు. లైక్ చేసుకోకపోతే వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా చేద్దాం అంటే ధైర్యం ఉండదు. చాలామంది ఇదే స్టేట్లో ఉంటారు. జాబ్ ఉండదు, ఇంట్లో చెప్పుకోలేం, ఇంట్లో జాబ్ ఎప్పుడు తెచ్చుకుంటావు అని. బయటకు వెళ్తే ఏం చేస్తున్నావు అని అడుగుతారు. గర్ల్ ఫ్రెండ్ ఏమో జాబ్ లేకపోతే బ్రేకప్ చెప్పేస్తుంది. ఆ తొందరలో ఏది దొరికితే అది చేస్తే లైఫ్ అంతే. ఇంకా మారుద్దామన్నా కూడా అవ్వదు. నువ్వు ఒక జైల్లో స్టక్ అయిపోతావు. బయటికి వద్దామంటే నీ చుట్టూ మొత్తం కట్టేసి ఉంటుంది. ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్, ఈఎంఐ, సేవింగ్స్ అని ఇంక ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటి వల్ల నువ్వు ఇంక బయటికి రాలేవు. ఎందుకో చెప్తున్నా, జాగ్రత్త వినండి. మీకు ఏ జాబ్ రావట్లేదు కదా అని చెప్పేసి 3-4 LPA జాబ్స్ బాండ్స్ మీద తీసేసుకుంటారు కొన్ని కంపెనీస్. ఇప్పుడు 2-3 years వరకు నువ్వు స్విచ్ చేయలేవు, ఏమీ చేయలేవు. నీ చుట్టుపక్కల చూసుకుంటే జనాలు ఎంతో ఫాస్ట్ గ్రో అవుతుంటారు. నువ్వు బయటికి రావాలంటే 1,00,000, 2,00,000, 3,00,000 అడుగుతారు మీ కంపెనీ వాళ్ళు. నీకు సంవత్సరంకు వచ్చే శాలరీ అడుగుతున్నారు వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు స్టక్ అయిపోతావు అన్నమాట. చాలామంది లైఫ్ ఇలానే ఉండిపోతుంది. సో మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీ మైండ్లో పెట్టుకొని ఉండాలి. అండ్ లెట్స్ సే మనకి ఇప్పుడు జాబ్ వచ్చేసింది, కానీ జాబ్ వచ్చేసాక మనము 20sలో ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించము. అప్పుడే మనకి ఫ్రీడమ్ వస్తుంది, అప్పుడే ఇంటి నుంచి బయటకు వస్తాము, అప్పుడే ఫ్రెండ్స్ అని, ఎంజాయ్మెంట్ అని, ట్రిప్స్ అని, బైక్ కొనుక్కోవాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటాం. నేను అవి చెయ్యొద్దు అనట్లేదు, అలాంటివి ఉండాలి. అవి లేకపోతే ఎలా చెప్పండి? అందులో ఫస్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి టైం. మనందరం చాలా బిజీ. ఎంత బిజీ అంటే మన ఫోన్లో చూసుకుంటే 10-15 hours మనం డైలీ ఫోన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాం. అందులో 60-70% రీల్స్, షార్ట్స్కే ఉంటుంది. చాలా సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు నేను రీల్స్ చూడడం ఆపేస్తే బిలియనీర్ ఏమైనా అయిపోతానా అని చెప్పేసి అనుకోవచ్చు నువ్వు. ఎవడికి ఉండేది వాడికి ఉంటుంది. ఎంతో కొంత అయినా కూడా నువ్వు ఎక్స్ట్రా సక్సెస్ అవుతావు ఒకవేళ నువ్వు అది చేస్తే, ఆపగలిగితే. ఎవరైతే బిలియనీర్స్ ఉంటారో వాళ్ళ టైంకి వాల్యూ ఇస్తారు. వాళ్ళకి ఆ టైం ఎంత విలువైనదో తెలుసు. ఇప్పుడు రాజమౌళి కూడా మొన్న టైటిల్ రివీల్లో చెప్పారు కదా, మహేష్ బాబు ఫోన్ చూడరని చెప్పేసి. గొప్ప వాళ్ళకి తెలుసు. వెదర్ ఇట్ ఈస్ 8 hours, 10 hours సెల్ ఫోన్ కార్లోనే ఉంటుంది. తను వచ్చి పని చేస్తాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కార్ ఎక్కితేనే హీ విల్ టచ్ హిస్ సెల్ ఫోన్. నేను కూడా చాలా టైం వేస్ట్ చేస్తాను, చాలా రీల్స్ చూస్తాను, టైం వేస్ట్ చాలా చేస్తాను అనమాట, గేమ్స్ ఆడుకోవడం అది ఇది అని చెప్పేసి. కానీ నేను ఇంజనీరింగ్ టైంలో ఉన్నప్పుడు నేను గోల్ పెట్టుకున్నా, నేను ఇది సంపాదించాలి, ఇది చెయ్యాలి అని చెప్పేసి చేసా, అచీవ్ చేసా. ఇప్పుడు నేను చేయగలను, నేను ఎంజాయ్ చేసే ఇది ఉంది, రైట్ ఉంది నాకు. సో అలాగే మీరు కూడా వెళ్ళాలి. అండ్ మీరందరూ ఒకటి గమనించాలి, ఏంటంటే మనం రీల్స్ చూస్తున్నప్పుడు వేరే వాళ్ళు కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. మనం నవ్వుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ ఇంకా బిహైండ్ ద స్క్రీనే ఉండిపోయాం. కానీ వాళ్ళేమో అర్న్ చేస్తున్నారు ఏదో ఒకటి చేసి. మనం ఏం చేయట్లేదు. ఎండ్లో మనం ఏమనుకుంటాం, అరే వాడు మనల్ని యూజ్ చేసుకొని బిజినెస్ చేస్తున్నాడు. కానీ అక్కడ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే నువ్వు చేస్తున్నది టైం వేస్ట్. వాడి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదో ట్రై చేస్తున్నాడు. సరే, వాడు సొంతకి ఏదో ట్రై చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, 1 hour రీల్స్కి 1 hour స్కిల్స్కి ఇచ్చిన డిఫరెన్స్ ఏంటి? రైట్. సో రీల్స్ వల్ల హ్యాపీనెస్ వస్తుంది, టెంపరీ ఎంజాయ్మెంట్ వస్తుంది. స్కిల్స్ వల్ల డిసిప్లిన్ వస్తుంది,
పర్మనెంట్గా ఆ స్కిల్ నీతోనే ఉంటుంది ఎప్పటికీ కూడా. రీల్స్ చూడడం ఆపేయండి అని చెప్పేసి అనట్లేదు, అది ఎంటర్టైన్మెంట్. కానీ ఎంటర్టైన్మెంట్ని ఎడిక్షన్ లాగా చూడడం తప్పు. బిలియనీర్ కాకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్గా సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తే 10x బెటర్ అవుతావు అండ్ అవ్వగలవు. టైం వేస్ట్ అవ్వడం అంటే జస్ట్ రీల్స్ చూసేయడం కాదు, వాల్యుబుల్గా పని చేయకపోవడం. టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, డోంట్ వేస్ట్ టైం. ఎంతో కొంత స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టండి. ఇది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు, లేదా లెట్స్ సే నువ్వు ఇంజనీరింగ్లోనే నీ దగ్గర పాకెట్ మనీ వస్తుంది, నీ దగ్గర ఏదో ఒక డబ్బు వస్తుంది, నువ్వు ఎర్న్ చేస్తున్నావు ఫ్రీలాన్సింగ్గా, ఏదో ఒకటి అవ్వచ్చు. దాన్ని కూడా ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చెయ్యు. నీకు ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చిందని షాపింగ్, గ్యాడ్జెట్స్, ట్రిప్స్ లేదా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఎగరేయకూడదు. ఇయ్యు, కానీ సేవ్ కూడా చెయ్యు. నాకు మీ అందరికీ అదే క్వశ్చన్, ఎవరైనా సేవ్ చేస్తున్నారా ఇప్పుడు? లేదు. కొంతమంది చేస్తారు, డబ్బులు వస్తాయి, కొంతమంది ఇంట్లో ఇస్తారు, అది మంచిదే. కాకపోతే 20స్లో మనకి ఫస్ట్ టైం కన్సిస్టెంట్గా ఎవ్రీ మంత్ లెట్స్ సే డబ్బులు వస్తూ ఉంటాయి. అందరం ఎక్సైట్మెంట్లో ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్ ఫస్ట్ శాలరీకి ఐఫోన్ తీసుకున్నాడు 6 మంత్స్ ఈఎంఐలో. అప్పుడు సడన్గా ఏదైనా మధ్యలో ఎమర్జెన్సీ వచ్చింది, లేదా జాబ్ పోయింది, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు పేరెంట్స్కి డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే అక్కడ అలవాటు అయిపోయింది, నీ లైఫ్ స్టైల్ మారింది. ఇప్పుడు సడన్గా జాబ్ లే ఆఫ్లో ఇట్లో పోతే, లేదా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, డబ్బులు లేకపోతే అప్పుడు స్ట్రెస్ వస్తుంది. ఇంట్లో అడగాలి, నువ్వు సంపాదిస్తున్నావు కదా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ నిన్నే అడుగుతారు. కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే మనీని ఎంజాయ్ చేయకుండా సేవ్ చేయడం కాదు, స్మార్ట్గా సేవ్ చేయడం. ఎంజాయ్ కూడా చేయాలి, స్మార్ట్గా సేవ్ చేయాలి. అండ్ చాలామంది చెప్తుంటారు, శాలరీ వచ్చినప్పుడు 50-30-20 రూల్ అనేది అప్లై చేయండి. ఒకవేళ మీకు ఫిక్స్డ్ శాలరీ అంటే ఎక్కువ వస్తుందంటే మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. 50% నీడ్స్కి పెట్టండి, రెంట్స్, బిల్స్ ఏదైనా ఉంటే. 30% వాంట్స్, లెట్సే మీకు ఏమైనా ట్రిప్స్, ఫుడ్ ఇలాంటి వాటికి. 20% సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. అండ్ ఒకవేళ మీకు చాలా ఖర్చులు లేవు అంటే నేనేం చేస్తా అంటే, నేను 100% ఇన్వెస్ట్మెంట్ చేసేస్తా. నేను కొనుక్కుంటా, మీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, ప్లే స్టేషన్లు అన్నీ ఉన్నాయి. సో మీ అమౌంట్ చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, నా సజెషన్ ఒకటే, సేవ్ చేయండి. మీ శాలరీ 20K అయినా కూడా అందులో మీరు 2000 సేవ్ చేయొచ్చు. ఆ 2000 ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఒక 20Kలా ఫీల్ అవుతుంది. సో సేవింగ్ అంటే జస్ట్ బ్యాంక్లో ఉంచడం కాదు. ఇన్వెస్టింగ్ అంటే మనీని ప్లాన్ చేయడం. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీస్, ఇండెక్స్ ఫండ్స్, గోల్డ్, అండ్ అలానే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, యూఎస్ స్టాక్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఒకవేళ వాటి మీద మీకు ఇన్వెస్ట్మెంట్ సజెషన్ కావాలి, వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దాని మీద ఒక ఫుల్ డీటెయిల్ వీడియో అయితే మళ్ళీ చేసి పెడతాను. సో బేసిక్ బడ్జెటింగ్ యాప్ ఏదైనా యూజ్ చేయండి. నేనైతే ఇండ్ మనీ యూజ్ చేస్తాను. సో 500 రూపీస్ కూడా, మీరు డైలీ 100 రూపీస్ కూడా స్టార్ట్ చేయొచ్చు మీరు సేవ్ చేయడం. సో చేయండి. సో 20స్లో చిన్న స్టెప్ తీసుకుంటే 30స్లో మనకి హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్తో చిల్ అవ్వండి, గ్యాడ్జెట్స్ కూడా కొనుక్కోండి, కానీ ఫ్యూచర్ కూడా ప్లాన్ చేయండి. ఫ్రీడమ్ అంటే మనీ ఉంటే కాదు, మనీ మీద కంట్రోల్ ఉన్నప్పుడే ఫ్రీడమ్. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇన్స్టాలో వాడెవడో ట్రిప్ వెళ్ళాడని, నేను ఎక్కడికి వెళ్ళట్లేదని, వాడెవడో ఐఫోన్ కొని స్టోరీ పెట్టాడంటే నేను ఇంకా అదే పాత ఫోన్ వాడుతున్నా అని. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెక్కడికి వెళ్ళారు, ఏం కొనుక్కున్నారు, ఏం అచీవ్ చేశారు, అన్నీ మనం చూస్తూ ఉంటాం. బట్ దాంతోపాటు మన మైండ్లో కంపేర్ చేసుకోవడం కూడా స్టార్ట్ అవుతుంది. అరే వాడికన్నా డబ్బులు ఎలా వస్తున్నాయిరా, ఇది మనం ఏదో ఒక టైంలో అనుకొని ఉంటాం. మన లైఫ్ని వాళ్ళ లైఫ్తో కంపేర్ చేయడం ఎందుకు? రియాలిటీ ఏంటంటే, సోషల్ మీడియాలో మనం ఓన్లీ 5 సెకండ్స్ స్టోరీ చూస్తాం. వాళ్ళ స్ట్రగల్స్, వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ ప్రాబ్లమ్ అవి ఎవరు పోస్ట్ చేయరు. సో గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో చూస్తున్నదే లైఫ్ కాదు, దాని వెనక ఇంకా చాలా ఉంది. సో దాన్ని తీసుకొని మీరు బ్రెయిన్లో ఏదో అనేసుకోవద్దు. అండ్ మీరు రియలైజ్ అవ్వాల్సింది, మనందరం ఒక టైంలో స్టార్ట్ చేయడం లేదు. వాడు ముందు స్టార్ట్ చేశాడు కాబట్టి వాడు ఎదురుగా వెళ్ళాడు, నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో అది ఫేట్ ప్లస్ ఎఫర్ట్ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నువ్వు ఇప్పుడు ట్రై చేస్తుంటే 2 ఇయర్స్ తర్వాత నీకు రిజల్ట్ రావచ్చు. వాళ్ళకి ఇప్పుడు వచ్చిందంటే అండ్ మీకు ఇంకా రాలేదు అంటే అది మీ ఫెయిల్యూర్ కాదు, అది జస్ట్ నీ టైం ఇంకా రాలేదు అని అర్థం. వాళ్ళతో కంపేర్ చేయడం వల్లనే చాలామంది ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, నేను ఇంకా ఏమీ చేయలేదు, నేను లైఫ్ వేస్ట్, నా లైఫ్ వేస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అయితే ఇక్కడ ఏమై ఉండొచ్చు అంటే, మనం కంపేర్ చేసిన వాళ్ళకి లెట్స్ సే మనకు వచ్చిన ఫెయిల్యూర్స్ వాళ్ళకి రాలేదు, ప్రాబ్లమ్స్ వాళ్ళకి రాలేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు, మేబీ వాళ్ళకి రాలేదు. సో స్టాప్ కంపేరింగ్. నీ లైఫ్ నీది, సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా, కాకపోతే కష్టపడతా ఉండు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పుడు ఉండే ప్లేస్లో నువ్వు హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటే అది ఆల్రెడీ సక్సెస్. నువ్వు కూడా ట్రిప్కి వెళ్తావు, ఫోన్ కొనుక్కుంటావు, సక్సెస్ అవుతావు, కానీ కొంచెం టైం పడుతుంది.
దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నదే మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు? ఒక మిస్టేక్ చేసేసాం, అయిపోయింది. కానీ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తే, మళ్ళీ అదే చేస్తే అది తప్పు. డోంట్ రిపీట్ ద మిస్టేక్. ఫస్ట్ టైం చేసినప్పుడే రియలైజ్ అవ్వాలి. ఈ 3 మిస్టేక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చేసుకుందాం అని పోస్ట్‌పోన్ చేయడం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం, కంపేర్ చేసుకోవడం, ఇన్‌స్టాలో చూసిన లైఫ్‌కి మన లైఫ్‌ని, ఇవి చాలా పెద్ద మిస్టేక్స్. ఇవి ఒక్కసారి చేస్తే పర్లేదు. బట్ మళ్ళీ చేస్తే అది వద్దు. నువ్వు ఇప్పుడు చూస్ చేసుకునే డెసిషన్స్ నీకు 30స్, 40స్‌లో హెల్ప్ చేస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు 30స్, 40స్‌కి వెళ్ళలేదు కదరా! నువ్వేం చెప్తున్నావు అంటే, నేను అప్పుడు కూడా వచ్చి వీడియో చేస్తాను. అప్పుడు నేను చూపిస్తాను ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడి వరకు చూస్తున్నారంటే వాచ్ డండిల్ అని చెప్పేసి కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.